గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి అన్న విషయం మీద ఒక చిన్న కథ నేర్చుకుందాం. ఒక చెట్టు మీద ఒక కోతి ఆడుకుంటూ ఉంది. అదే చెట్టు కింద ఒక పాము కూడా హుషారుగా అటు ఇటు తిరుగుతూ చెట్టెక్కి కోతిని సమీపించబోయింది. అయితే ఆ కోతి ఆ పామును చూసి భయంతో గట్టిగా ముందు గబుక్కున దాని గొంతు పట్టుకొని గట్టిగా పట్టుకొని భయంతో అటు ఇటు గెంతులేస్తోంది. ఆ కోతిని చూసిన మిగిలిన కోతులు ఇలా ఆలోచించాయి, ఏంటి ఇది, పాముని వదిలిపెడితే పాము తనని కరిచేస్తుంది, తను చచ్చిపోతుంది, మనం దగ్గరగా ఉంటే మనల్ని కూడా కరుస్తుంది, మన ప్రాణాలు కూడా పోతాయి అంటూ మిగిలిన కోతులన్నీ దూరంగా పారిపోయాయి. ఇక ఈ కోతికి ఏం చేయాలో అర్థం కాక వదిలితే ఆ పాము తనని కరిచేస్తుందేమో అన్న భయంతో అటు ఇటు గాబరాగా తిరుగుతుంటే అటుగా వెళ్ళిన ఒక సాధువు అది చూసి కోతిని సమీపించి ఇలా చెప్పాడు, నువ్వు పట్టుకున్న ఉడుం పట్టుకి ఇప్పటికే ఆ పాము ఊపిరాడక చనిపోయింది, ఆ పాముని వదిలివేయి అంటూ చెప్పాడట. చెప్పగానే ఆ మాటలు విన్న కోతి ఆ పాముని గబుక్కున వదిలివేసి దూరంగా విసిరేసి చెట్టెక్కేసింది. సో దీనివల్ల మనకేం తెలుస్తోంది? కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని గట్టిగా పట్టుకొని ఎలా 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 అంటూ మనం ఆలోచిస్తూ ఉంటే కష్టం మనల్ని వదిలిపెట్టి వెళ్ళదు. కష్టాన్ని ఒక ఉపాయం ఆలోచించి దూరంగా విసిరివేయాలి. అప్పుడే అది మనల్ని వదిలి వెళ్తుంది. మనం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.